అండ్ వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను రీసెంట్గా గ్యాదర్ చేసిన దాంట్లో ఈ టైర్ 2 వీసా ఎవరైతే స్పాన్సర్షిప్ చేయించుకుంటారో, అంటే ఎక్కువ ఐటీ వాళ్ళు దాదాపు చేయించుకుంటూ ఉంటారు, ఈ ఐటీ కన్సల్టెంట్లు చేస్తూ ఉంటారు అనమాట. దీని మీద చాలా స్కాములు భారీగా నడుస్తున్నాయి. సో మీరు ఎవరు డబ్బులు అయితే నష్టపోమాకండి. నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను నేను ఈ వీడియోలో. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టైర్ 2 వీసా. టైర్ 2 వీసా చాలా మంది ఏంటంటే ఫారెన్ రావటం కోసము ఎంతైనా ఖర్చు పెడదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాకు వాళ్ళందరికీ నా అడ్వైజ్ ఏంటంటే, ఫారెన్ రావటం ఒక్కటి కాదండి. ఫ్లైట్ ఎక్కి దిగినంత మాత్రాన మీ జీవితము ఎక్కడో పూలపాన్పులాగా ఉంటుందని మీరు ఊహించుకొని డబ్బులు ఖర్చు పెట్టకండి. ఎంప్లాయ్మెంట్ లేదు. నేను అన్ని వీడియోస్లో అదే చెప్తున్నా. యూకేలో ఎంప్లాయ్మెంట్ లేదు. మీరు టైర్ 2 మీద 25 lakhs 30 lakhs ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఆఫ్ లైసెన్స్ షాప్లలో, సూపర్ మార్కెట్లలో పనిచేసుకుంటూ, ట్యాక్స్ కట్టుకుంటూ, మీరు కష్టాలు పడి ఈ 5 ఏళ్ళు పిఆర్ని 10 ఏళ్ళు చేస్తే ఆ 10 ఏళ్ళు మీరు ఇట్లా కష్టాలు పడుతూనే ఉండాలి. 10 ఏళ్ళు కూడా మీరు జాగ్రత్తగా ట్యాక్స్లు కట్టాలి. ఏ ఒక్క నెల 2 నెలలు 3 నెలలు కట్టకపోయినా కానీ ప్రాబ్లం అవుతుంది. నేను అనేది ఏంటంటే, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. మీరు రావాలి అనుకుంటే హ్యాపీగా రండి, కానీ జాబు ఉండి మంచి జీతం వస్తుంది అనుకుంటేనే రండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఖర్చులు చూసుకుంటే దగ్గర ఒక ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ 3,000 to 4,000 pounds అనేవి యూకేలో ఖర్చు అవుతున్నాయి. సో అంత అమౌంట్ మీకు సంపాదించాలి అంటే దగ్గర 50 to 60K శాలరీ ఉండాలండి. 60K అంటే మీ చేతికి 3,700 800 వస్తాయి. ఒకవేళ మీకు అంత శాలరీ వచ్చే జాబ్ వచ్చింది, మీరు టైర్ 2 చేయించుకొని వచ్చారు అంటే జాబ్ ఎన్ని రోజులు ఉంటుందో గ్యారంటీ లేదు. ప్రెసెంట్ ఐటీ మార్కెట్ జస్ట్ జీరో. సింపుల్ యాజ్ దట్, జస్ట్ జీరో. నాకు తెలిసిన వాళ్ళే దగ్గర 15 to 20 మెంబర్స్ జాబ్లెస్గా ఉన్నారు గత 6 నెలల నుంచి. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చేసి ఇబ్బంది పడి అక్కడిక్కడ ఉండి డబ్బులు తెచ్చుకొని, ఇండియా నుంచి తెచ్చుకున్న డబ్బులతోని కష్టాలు పడతా లైఫ్ నడిపించుకుంటా ఉండడం అనేది అంత వర్త్ కాదు. ఓకే, ప్లస్ ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఉండి వాళ్ళు టైర్ 2 ఇప్పుడు స్పాన్సర్షిప్కి వెళ్ళి అప్లై చేసుకుందాం అనుకుంటే, మీకు జెన్యూన్గా ఎవరైనా సరే కంపెనీ స్పాన్సర్ చేసి ఖర్చంతా వాళ్ళు పెట్టుకునేటట్టుంటే మీరు హ్యాపీగా చేసుకోండి. లేదు మీరే సొంత ఖర్చులు పెట్టుకొని చేసుకోవాలంటే మాత్రం వర్కౌట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్కళ్ళు వచ్చేసి 6,000 8,000 12,000 ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మూమెంట్ అనమాట. సో ఆ అమౌంట్ కేవలం ఏంటంటే వాళ్ళు మీకు వీసా చేసినందుకు మాత్రమే. తర్వాత మీరు ఈ ఎన్హెచ్ఎస్కి కట్టాల్సిన డబ్బులు కానీ ఇవి కానీ ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా మీరే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఫ్యామిలీని తెచ్చుకోవాలనుకుంటే 3-4 ఉంటే చాలా అవుతుంది ఖర్చు. అది ఈజీగా ఒక 10,000 pounds వరకు అవుతుంది. అంటే మీరు లిటరలీ అబౌట్ 20 to 25 lakhs దగ్గర స్పెండ్ చేసి తీరా ఇక్కడికి వచ్చి ఆఫ్ లైసెన్స్ షాపులో, సూపర్ మార్కెట్లో పనిచేస్తే చాలా వరస్ట్గా ఉంటుంది లైఫ్. ఓకే, సో మీరు ఓన్గా పెట్టుకుని చేయించుకుంటే 25,000 pounds దగ్గర మీరు పెట్టుకొని చేయించుకున్న తర్వాత జాబ్ ఎత్తుకోవాలి. జాబ్ దొరకకపోతే ఎక్కడొక్కడ మళ్ళీ పని చేసుకుంటా ఈ ట్యాక్స్లు కట్టుకుంటూ ఉండాలి. సో కాబట్టి మీరు PSW అయిపోయిన తర్వాత ఎవరైనా సరే మీకు స్పాన్సర్షిప్ దొరికి పర్ఫెక్ట్ జాబ్ ఉంటే వీసా వాళ్ళు చేస్తా అంటే చేయించుకోండి. లేదు అంటే ఒక థాట్ అనేది పెట్టుకోండి. మీరు 25,000 కట్టి ప్రెజెంట్ ఉండడం అయితే వర్త్ కాదు. ఓకే, నెక్స్ట్ ఈ స్కామ్స్ చాలా అవుతున్నాయండి. ఏంటంటే వర్క్ పర్మిట్ చేపిస్తా, టైర్ 2 చేపిస్తా అని డబ్బులు తీసుకోవటము, డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు చేయకపోవడము, చేస్తా అని తిప్పడము, ఒకవేళ చేసినా రాకపోవడము,
ఎందుకంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే టైర్ 2 అప్లై చేసుకోవడానికి ఇప్పుడు మీరు మాస్టర్స్ అయిపోయింది, పిఎస్డబ్ల్యూ నుంచి మీరు టైర్ 2కి వస్తున్నారు కదా. చాలా మంది ఏంటంటే పిఎస్డబ్ల్యూ అయిపోయిన 2 నెలలకు ఎఫ్ఎల్ఆర్ వేసుకొని లేకపోతే ఏదో ఫర్దర్ లీవ్ అంటే రకరకాల వీసాలన్నీ ట్రై చేసి కాకపోతే అప్పుడు ఆ వీసా ఏది మన టైర్ 2 చేద్దాము అని ఇలా మీరు చేసేటువంటి ఈ మధ్యలో జంపింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ వీసా ఈ వీసా ఫీ వేవర్ ఇంకోటి అది ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు టైర్ 2 అప్లై చేసినప్పుడు. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే పిఎస్డబ్ల్యూ మీద ఉన్నప్పుడు అసలు మీరు కరెక్ట్గా జాబ్ చేశారా లేదా. పిఎస్డబ్ల్యూ ఇచ్చేది దేనికండి, మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ చేసుకోవడానికి. చాలా మంది ఏంటంటే జాబ్ చేయరు, డిపెండెంట్లను తెచ్చుకొని డిపెండెంట్లతో జాబులు చేపిస్తూ ఉంటారు, రకరకాల ఫన్నీ గేమ్స్ అన్ని ఆడుతూ ఉంటారు అనమాట. సో మీకు పిఎస్డబ్ల్యూ మీద ఉన్నారు, జాబ్ దొరకలేదు, ఏ సూపర్ మార్కెట్లో ఉన్న పని చేస్తున్నారు, ఇప్పుడు మీరు టైర్ 2 అప్లై చేసుకుని కంటిన్యూస్గా ఉండటం కోసం అప్లై చేసుకుందాం అనుకుంటారు. మీ హిస్టరీ చెక్ చేస్తే మీకు ఐటీ జాబ్ ఉండదు, దాని దగ్గర ట్యాక్స్ ఉండదు, ఇప్పుడు వచ్చి సడన్గా జాబ్ వచ్చింది అంటారు. హోమ్ ఆఫీసులు ఇవన్నీ నమ్మేటట్టు లేదండి, ఇదివరకు లాగా ఈ గేమ్స్ అన్నీ నడవట్లేదు. పర్ఫెక్ట్గా మీకు జాబ్ ఉంది, ఎస్ మీకు వీసా వస్తుంది, మీ లైఫ్ కంటిన్యూ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ ఏదో ఇక్కడ ఉండడం కోసం వీసాలు అప్లై చేసుకోవడం కోసం మాత్రం అలా అయితే మీరు రిస్క్ తీసుకొని అంత డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఈ స్కామ్లలో చాలా మంది ఏంటంటే డబ్బులు తీసుకున్నారు, వీసాలు అప్లై చేయట్లేదు, తర్వాత మీరు చదువుకున్న చదువుకి వాళ్ళు అప్లై చేసేదానికి. ఎందుకంటే ఒకసారి వీసా కనుక రాకపోతే మీరు కట్టిన డబ్బులు పోయినంటే వాళ్ళదేం పోతుంది, వీసా రాదు, రిజెక్ట్ అవుతుంది. అన్లెస్ అంటే లేదన్నా క్వెర్రీ పడితే తప్ప వాళ్ళ కంపెనీకి వచ్చే నష్టం లేదు. రీసెంట్గా వచ్చేసి కంపెనీ వాళ్ళు కూడా కొంత వెనక బ్యాక్ ఆఫ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఏదన్నా మనకి సరిగా హిస్టరీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కంపెనీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్, అది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు అయితే పోగొట్టుకోకండి ఫారెన్ పిచ్చితోటి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.